ఎమ్మెల్యేల అరికిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉద్రిక్తతకి దారితీశాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లిన అరికిపూడి గాంధీ వెళ్లారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. అరికిపూడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదానికి కాంగ్రెస్ శ్రేణులు దిగబడ్డారు. కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. బయట అరికిపూడి గాంధీ అనుచరులు ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డిపై గాంధీ అనుచరులు గుడ్లు టమాటాలు విసిరారు. కౌశిక్ రెడ్డి గాంధీ ఇంట్లో ధర్నాకు దిగారు. అనంతరం కౌశిక్ రెడ్డి దమ్ముంటే బయటికి రావాలి, నేను ఇక్కడే ఉంటానని గాంధీ భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు గాంధీతో పాటు 4 కార్పొరేటర్లని బలవంతంగా అరెస్టు చేశారు. మరోవైపు తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అరికిపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉంటే గులాబీ కండువా కప్పుకోవడానికి అభ్యంతరం ఏంటని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి దాడిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇంటిపై దాడి చేసిన గుండా గాంధీని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన కాంగ్రెస్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్. We want justice. 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 పార్టీని వాడుకుంటున్న కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్. సొంత పార్టీ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్. సొంత పార్టీ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకుంటున్న ఖబర్దార్ ఖబర్దార్. We want justice. We want justice. Justice! We want 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 justice! Gracias.
ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఇక్కడ ఉద్రిక్తతకి దారితీశాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పీఏసీ చైర్మన్గా అరికిపూడి గాంధీకి పీఏసీ చైర్మన్గా అరికిపూడి గాంధీ నియమించడంతో మరి దానిపైన హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. విపక్షానికి చెందిన సభ్యుడికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి, సెంటర్లో అలాగే ఇచ్చారు, మరి ఇక్కడ ఎందుకని ఇవ్వట్లేదు అనేది హరీష్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో దానిపై అరికిపూడి గాంధీ కూడా నేను ఇప్పటికీ కూడా నేను ప్రతిపక్ష నేతనే అని అరికిపూడి గాంధీ మాట్లాడడం జరిగింది. ఇలాంటి సంఘటనల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి కొద్దిగా స్పీడ్ అయ్యారు. స్పీడ్ అయ్యి కూడా మరి అదే నువ్వు బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యేగా అయితే రా, నేను మీ ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి కేసీఆర్ దగ్గరికి వెళ్దాము, మీ ఇంటిపైన నేను బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని చెప్పని సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ సవాల్ నేను స్వీకరిస్తాను, దమ్ముంటే రా అని చెప్పడం. మరి కౌశిక్ రెడ్డి మరి రాకపోవడంతోనే అరికిపూడి గాంధీ నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు నా ఇంటికి రాలేదు కాబట్టి నేను నీ ఇంటికి వస్తానని చెప్పి నేను ప్రతి సవాలు చేయడం కనుక ఒక విధంగా తెలంగాణలో మాత్రం ఇది హాట్ టాపిక్గా మారింది. కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికిపూడి గాంధీ ఇది చూస్తూ ఉంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఒక విధంగా ఈ కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఇటు పక్కన మరి పార్టీ పరంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కానీ మరో పక్కన ఇతను వ్యక్తిగతంగా అరికిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య ఇది వ్యక్తిగతంగా కొన్ని అంశాలపై దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలా నేపథ్యంలో అరికిపూడి గాంధీ వచ్చినప్పుడు అరికిపూడి గాంధీ నియంత్రించకపోవడం కూడా పోలీసుల యొక్క వైఫల్యమే అని కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం, రాళ్ళు గుడ్లతో దాడి చేయడంతో కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించిన మామగారు ఈ మధ్య ఆయన ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటే మరి అద్దాలు పగలగొట్టడంతో కూడా ఒక విధంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని కూడా కౌశిక్ రెడ్డి భార్య కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో చూసుకుంటే ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య కాకుండా ఇది వ్యక్తిగతంగా ఆరోపణల దిశగా ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్నాయి. ఇలా నేపథ్యంలో మరి ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా పోలీసులే దగ్గరుండి నాపైన అటాక్ చేయిస్తున్నారు, నా ప్రాణానికి హాని ఉందని కౌశిక్ రెడ్డి మాట్లాడడం జరిగింది. పోలీసులే దగ్గరుండి వాళ్ళని నా ఇంటి మీదకి ఉసుగొలిపారా అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక ప్రాణానికి రక్షణ లేకుండా చేస్తోంది ఇప్పుడున్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం అని చెప్పని పాడి కౌశిక్ రెడ్డి గట్టిగా మాట్లాడడం జరిగింది. తను చంపడానికే ఒక విధంగా ప్లాన్ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని కౌశిక్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ మరో పక్కన మాత్రం ఈ సవాలు విసిరింది ఎవరో మీరు సవాలు విసిరారు కాబట్టి దానికి అరికిపూడి గాంధీ ఈ విధంగా స్పందించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్రిక్తత అనేది ముందు తగ్గించాలి. ఆ వేలో మరి హరీష్ రావు గారు కూడా అక్కడ చేరడం జరిగింది. హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ కూడా ఇది కరెక్ట్ కాదు, ఇవే కరెక్ట్ కాదు అని కూడా పోలీసులతో మాట్లాడడం జరిగింది.